అబ్బా వచ్చేసామయ్యా. ఏం రావటం ఊరుగా ఇంకా ఎంత దూరం నడిపిస్తావు నాయనా? ఆ రాముగాడి మీద మీకు పగ తీరాలా వద్దా? మమ్మల్ని ఇలా నడిపించడం వల్ల ఆ రాముగాడి మీద పగ ఎలా తిరుగుతుందే బాబు? ఆ రాముగాడిని చంపగల ఒక కిల్లర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. వాడు అటువంటి కిల్లర్ కాదు. వాడు హత్యను ఒక దీక్షలా తపస్సులా భావిస్తాడు. అంటే వాడికి ఒక కత్తి, దానికి నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తుంటాడంటావా? గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శంభో శంకర. ప్రభు, తమ దర్శనానికి ఎవరో నరులు వచ్చి ఉన్నారు. నరుల సురులకు మేమన్నా కించిత్ భయము కదా, అందువలన నరులు వచ్చుంటారు. ప్రవేశపెట్టము, దర్శనం ఇస్తాం. చిత్తం ప్రభు. శంభో శంకర. నమస్తే సార్. ఇప్పుడు శంభో శంకర. మీరు ఎందులకు వచ్చి ఉన్నారో మేము చెప్పేదాము. ఒక నువ్వు, ఒక ప్రేయసి, ఒక ప్రతి నాయకుడు, ఒక ప్రతీకారం, అది కథనం. అంతేనా? అంతే సార్. బాసు, వీడు హరికథలు చెప్తున్నాడు, పెద్ద క్రాక్ గైడ్ లో ఉన్నాడు. వీడి వల్ల పని అవుతుందంటావా? వీడి గాలిని ఎందుకు అట్లా పిసుకుచున్నాడు? అసలు ఎవరి సుంటలు? సుంటలం కాదు ప్రభు, మీరు అనుమతిస్తే ఇకపై మీ జంటలం. సరే సరే, వచ్చిన పని డిస్కరింపు నరుడా. డిస్కరిపమంటే వచ్చిన పని వివరించమంటున్నాడు. వీడి భాష తగలయ్యా, ఆంగ్ల గ్రాంధికం ఏంటి? ఏమది? సార్, అరకులో రాము అని ఒకడున్నాడు. వాణిని మర్దరింపవలయను, అంతేనా? అవును సార్. ఇదిగో మీ ఫీజు. అటులనే. కానీ అరకు లోయలో మాకు రూటింగ్ తెలియదు, మేము తప్పిపోతామేమో. మీకు ఆ ప్రాబ్లం లేదు సార్. వీళ్ళిద్దరూ మీకు కూడా ఉంటారు. అస్తు అస్తు. నేను రాము అని వాణిని ఢమాల్ ఉండలతో మాత్రమే చంపేదను నరుడా. ఢమాలుండలంటాడేంటి? డమాలుండలంటే బాంబులని ఆయన ఉద్దేశం. ఆహా, బాంబులకు ఢమాలుండలని పేరు కనిపెట్టిన నీకు మా జోహార్లు ప్రభు. అటులనే మరి ఒక కండిషన్ అమ్ము. ఏంటి సార్ అది? నేను పరమశివ భక్తుడను. ఎప్పుడు ఘంటానాదం వినబడినను అప్పుడు నేను శివ పూజ చేసుకునవలను. ఈ సుంఠలు కూడా నాతో పాటు విధిగా ప్రార్థనలు సలపవలే. లేనిచో వారిపై ఢమాలుండలు ప్రయోగించదు. అన్నిటికీ ఓకే సార్. అటులైన వెంటనే బయలుదేరుతాము. ఆ గోన్ సంచి అందుకున్నాము. గోడు సంచెందుకు స్వామి? వెర్రివాడ, అందులోనే ఢమాలుండలు కలవు. ఎవరయ్యా ఈ సంచి? కనుకో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి. హత్యలు చేయుటకు నీవు పనికొచ్చదవు. హత్యలా? ఏమటపాకాయ పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుతుపులకు కింద పడు. ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ఢమాలు ఉండలా? ఏముండలవి? నరుడా, ఏమి రాక్షసుడు? రాజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా. నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను. మహాప్రసాదం. తమర దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉండను కోసుకు తినాలా, కొరుకు తినాలా, ఏ టైప్ లో తినాలి? కోసుకు తిన్నా, కొరుకు తిన్నా, పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మాస్టారు. మాస్టారు, మీ చేతులతో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతులతో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? నేను తింటానంటే ఎప్పుడు ఏంటయ్యా బాబు, ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాంబు అండి. దీన్ని వదిలించుకోవాలి. అమ్మయ్యా. మాస్టరు, మీ పొడుం కాయ. వాడే రాము. వెనకాల కట్టండి. అది ఏ సైడ్ హమాలుండా? వలదు వలదు. మాకు వాని నొక్కనిని చంపుటకు మాత్రమే రొక్కము ముట్టినది. ఇతరులు మరణించిన ఉచితముగా మరణించదరు.
మన ప్రతిభ అనవసరంగా వృధాగును కనుక వాడు ఏకాకిగా దొరికినప్పుడే ఢమాలుండను ప్రయోగించదను మూవండి మూవండి అంటే కదలండి అని శ్రీవారి అర్థం. అస్తు అస్తు భలే మస్తుగా ఉంది. పదండి పదండి పదండి. నేను పొడుంకాయ పారేసుకున్నాను అనుకుని ఆ పాడుబాము నాకు ఇవ్వడానికి వెంటపడ్డాడు. వేధవా తప్పించుకుని వచ్చాను. ఏమే కాస్త మంది నిలబడరా. ఏంటండి మీకు రాను రాను మతిమరుపు ఎక్కువైపోతుంది. ఏమే మన జెండా పారేసుకుని సస్పెండ్ అయ్యారు. ఆ. ఇప్పుడు ఇది ఇప్పుడేం పారేసుకున్నానే. ఏంటా పొడుంకాయ? ఆ చిన్నగాడు మంచివాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకున్నావా? ఆ. ఎక్కడ పెట్టావు? మీరు కూర్చున్న పెట్టిలోనే. అయ్యో అదేంటండి అదిరిపడి ఆకాశంలో కూర్చున్నారు? అదిరిపడి కాదే, అది పొడుంకాయ కాదు, ఆ? బాంబు. అమ్మో అయితే నేను బయటికి వెళ్ళి తీయండి, పోతే మీరు ఒక్కరే పోతారు. ప్రోగ్రామ్ బిగినాయి చూడు, అతను కూడా వస్తారు. అవును. ఆ రాము నాట్య ప్రదర్శనకై ధరించబోయే ఈ ప్రత్యేక దుస్తులలో ఈ ప్రత్యేక ఢమాలుండని అమర్చెదను. పెట్టెలో కలరా ఉండలు పెట్టినట్లు బట్టల్లో డమాలుండలు పెట్టడం ఏమిటి స్వామి? ఈ ఢమాలుండని ఇచ్చట ఉంచి తదుపరి నిష్క్రమించదము. వెలుపలి నుంచి మీటు నొక్కెదము. ఢమాలుండ పేలును, రాము ఢమించును. ఢమించురా? ఈ పదప్రయోగాడు తండ్రి. ఢమించును అంటే శ్రీవారి భాషలో మరణించును అని అర్థం రా. ఉత్కు 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 పిండు పిండు. మాస్టర్ గారు పొడుంకాయ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వసంతోత్సవాల సందర్భంగా కుమారి లతా బృందంచే నృత్య ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. మహాశయ, ఈ విచిత్ర వస్తువు ఏమిటి? ఇది ఆ ఢమాలుండని పేల్చే మంత్రదండము. ఓహో, రిమోట్ కి మంత్రదండమని పేరు పెట్టారా స్వామి? తమకెంతటి భాషా పరిజ్ఞానము. వీటి నామధేయం ఏమిటి తండ్రి? నరాధముడా, ఇది ఈ మంత్రదండము యొక్క నరములు. ఓహో, వైర్లకి నరములని పేరు పెట్టినారా? మీతో పెట్టుకుంటే మా నరాలు చిట్లిపోయేటట్టున్నాయి స్వామి. తొందరగా పని కానివ్వండి. ఇప్పుడు మీటు నొక్కెదను. ఆ, ఆ రాముని వద్ద ఉన్న ఢమాలుండ ఢమించును. ఆ. ఉత్కు ఉత్కు పిండు పిండు. అరే అరే ఉతికేదా, పిండేదా, ఆరవేసేదా? నొక్కు నొక్కు నొక్కు. ఇది ఢమాలుండ తుస్సుమని కూడా అనలేదు. బాగా ఎండలేదేమో స్వామి. బోధపడినది. ఏమిటి స్వామి? ఈ మంత్రదండములోని యంత్రదండము బలహీనపడినట్టుంది. అంటే ఏంటి? బ్యాటరీ వీకెందంటవా? అస్తు అస్తు అంటే ఇప్పుడు ఈ బ్యాటరీ లేకపోతే పనిచేయదా? నస్తు నస్తు. మరి ఆ విషయం నాకేం తెలుసు? ఈ మంత్రదండంలోని యంత్రదండం తీసి ఈ సౌండ్ దండంలో పెట్టి పాటలు వింటున్నాను. మూర్ఖుడా! ఆ రాముని మద్దరించి మహత్తర అవకాశం పోగొట్టినావు. అందువలన నేనిప్పుడు నిన్ను మద్దరించదా? శివ 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 అతనిది శివ పూజకి వేలైనది, శివ పూజకి వేలైనది. శివలింగం ఎక్కడ? ఎక్కడ శివలింగం? ఎక్కడ శివలింగం? ఏమో ఎవరికి తెలుసు నాయన. సమయానికి గంట కొట్టబెట్టి బతికిపోయారు కానీ లేకపోతే ఈ నాకు మంట పెట్టేవాడు. ఈ బాంబు ఎప్పుడు అది ముట్టుకోకు, బాంబు తెది. అయ్యో అమ్మా. ఆ రాము దొరికినట్లే దొరికి ఎస్కేపించుచున్నాడు. అతనిని పట్టుకున్నట్ట ఎటులా? సార్ సార్ ఇలా స్ట్రైట్ గా చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్ మీద రేకులున్నాయి. ఆ రేకుల మీద ఆకులున్నాయి. ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక ముక్కు ఉంది. ఆ ముక్కు కాకి కథ ఆపకపోయినచో నీ చేత ఢమాలుండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా. ఊచుకో ఊచుకో ఊచుకో. ఆ పిండు ఆ పిండు ఆ పిండు. ఆరే ఆరే ఆరే. నీ ఉత్సాహం ఏమి రానరుడా? అటు చూడు కూడా రాము. అస్తు అస్తు. అస్తు వస్తాను మస్తు సార్లు అన్నావు. పని కానీ మగడా. కాని చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మరపక. అదిగో అది రాముని వాహనము. అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ఢమాలుండ పేలవలే. రండు.
మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు. రండి. శంభో శంకర. శివ పూజకి వేళ అయినది. ఎక్కడ శివలింగం? శివలింగం ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. హతవిధి, నా వ్రత భంగం జరగరాదు. సరే, ఈ ఢమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము. రెండు కూర్చుండము. మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను. ఏంటి నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని చూపు చేయాలా? ఆంధ్రది బరబరబరి మండుకుంటూ వచ్చాక అమ్మో కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు. పోయే బాబు, నిశ్శబ్దము. ఏమి నిశ్శబ్దమయ్యా బాబు? అయ్యో 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటాం. నాయన వచ్చేస్తున్నది. అబ్బో గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం హాయ్ బాబా. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథ. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. శంభో శంకర. ఏంటి బాంబు పేలటం, మనం మరణించటం, కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా? నరుడా, మనం మరణించలేదురా. మరి బాంబేది గురుడా? మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజా ఫలము ఇచ్చినాడు. ఇది నీవు గ్రహించు. చెంపు చేతిలో పెట్టినావా గురుడా? ఇది శివ పూజా ఫలమా? దీనికి నేను రోజు పూజ చేయాలా? ఒరే గైడు గంగం, నీ బతుకేం బతుకురా? నీ బతుకంటే కాకి బతుకు. ఒక కాకి ఉండేది, ఆ కాకి 2 రెక్కలు ఉండేది, 2 కాళ్ళు ఉండేను. అది కావ్, కావ్, కావ్. ఆపు నీ కాచుకోవాల. తక్షణమే మనం రాముని అన్వేషింపవలే. పదండి. ఒక్కడ అమ్మాలను వదిలించుకున్నామంటే రెండోది కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. వీటిని బావిలో పడేసి నా బరువు వదిలించుకుంటాను. అమ్మయ్యా, పొడుంకాయలు అబుచ్చుకు 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 ఆ పిండు ఆ పిండు ఆ పిండు ఆరే ఆరే ఆరే. అస్తు అస్తు. నీ విన్యాసం ఆపుతారా సన్యాసి? సదరు రాము జనమధ్యము నుండి వెలిపలికి రాగానే మన ప్రతిభని ప్రదర్శించదము. అరే మాస్టర్ గారు పొడుంకాయ. శిష్యులు, ఇప్పుడు మహత్తరమైన చిత్రం జరిగినది. అదేమిటో చెప్పగలరా? ఈజీగా చెప్పేయగలను స్వామి. తమ దివ్యమైన కళ్ళకు ఒక కాకి కనిపించినది. ఆ కాకి 2 కాళ్ళు, 2 రెక్కలు గలవు, ఒక నల్లని తోక గలదు. అది గాలిలో అలా ఎగురుచు ఒక మాంసపు ముద్దపై వాలినది. అది కానియే కాదు. ఆ. నా వెనకాల చేతిలో ఉన్న ఢమాలుండా నా ప్రమేయం లేకుండా ఒక పరి గాలిలోకి ఎగిరి తదుపరి నా చేతిలో వాలినది. గురూజీ, రాము బయటికి వస్తున్నాడు. నీ చేతిలోని ఢమాలుండను విసిరి ఒకసారి ఢమా అనిపించుడు. అస్తు అస్తు. రెండు. విసిరండి. ఏమేమి ఢమాలుండ పేలలేదు? రండి చూద్దాము. సార్ మీరు వెళ్ళండి సార్, మేము ఇక్కడ ఉంటాం. ఏయ్, ఏం బుద్ధి రాదా నీకు? ఆయన వెళ్ళమంటా ఉంటే మనం కూడా వెళ్దాం పదా. ఇదేంటిది ధమాలుండి అయిపోయింది? కాకెత్తు పోయి ఉంటుంది. అటులైన మరి ఒక ఢమాలుండని అగ్ని రగిలించి ప్రయోగించదా? ఆ?
శంభో శంకర, శివ పూజకి వేలైనది. శంభో శంకర, శివలింగం ఎక్కడ? శంభో శంకర. నరుడా, దీనిని పట్టుకుని వీరును కళ్ళు మూసుకుని శివ పూజ చేయుడు. పూజ ముగ్గయ్యే వరకు ఈ ఢమాలు పారవేయరాదు. అయ్యో అయ్యో అమ్మో గంగాతరంగ రమణీయ జటా కలాపం, నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీపురపతి విశ్వనాథ. మాస్టారు మాస్టారు మీ పొడుంకాయ, మాస్టారు మీ పొడుంకాయ. ఇప్పటికే బోల్డని పొడుంకాయలు జమాయిని పాడేస్తే పట్టుకొచ్చేస్తాడు. ఉంచుకుందామంటే నన్ను ఉంచో, వదిలించుకోవాలి. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదును పరమపదించదును. ఇంత పెద్ద మాట ఎందుకులండి? ఆ రాముడు ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో అవుతుకు ఆ పిండు ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? 1 2 3. విధి ఎంత బలీయం! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించాను. ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు. అంటే దేవతండ్రా నువ్వు. వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు. మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. అలాగా? శంభో శంకర, ఆహా. శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు గొప్పగా కనిపెట్టాడు. గొప్పగా కనిపెట్టాడు. వీడు కనిపెట్టాడంటది. ఎక్కడికి నువ్వు? శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదా? ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఆ. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? ఏంటి ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఆహా. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం అర్థం. ఆహా. తెలుగులో ఒకటోటి. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జిలో స్పూన్లు నొక్కేశావా? కప్పులు కాజేశావా? దుప్పట్లు దాచేశావా? బల్బులు దోచేశావా? ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. చిచ్చి, ఏంటి బాగా అడగలేదు. నా దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కొని ఇంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నావంటే ఖచ్చితంగా దొంగతనం చేసుంటావు. మాస్టారు, పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్, నా కాడ సబ్జెక్ట్ లేదు. నాడు మీ హోటల్లో దొంగతనం చేయడం ఏంటి? ఆ మా హోటల్లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? ఆ? అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చా? చెప్తున్నాడు ఏంటి? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. అండి జస్ట్ మ్యారీడ్. శోభలం చేసుకుంటాం, హాలిమూలు వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? యా. కూతురు అనుకున్నారు కదయ్యా. బాగా చెప్పారండి. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగా గురు, మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓ. ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారేంటి? ఆహా, టూరిస్ట్ కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు. అదిగో అక్కడ విచారించు. ఓహో, థ్యాంక్ యూ. పద. గైడ్ కాదు సార్, గైడ్. గైడ్ సార్. గైడ్. గైడ్ అండి, గైడ్. ఇదిగో గైడ్. గైడ్ కాదు సార్. గైడ్. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించాలి. అదేంటి సార్, ఆ. మీకు చూపించడానికే కదా సార్ ఇక్కడ ఉంది. అబ్బా, బ్రహ్మాండమైన రంగు సార్. ఆ. ఇది మీరు రెడీమేడ్ లో కొన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. యా. చిక్కిపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నేను ఎక్కడి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వే క్యాండిడేట్ బాగా చెప్పాలంతో అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. బుర్ర అవునండి. ఏంటి నన్ను మీరు చాతో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించు. ఏంటి ఆడ చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు, నాకంటే
ఏంటి అడుపు చూపింది? ఆ. ఏంటి? ఏంటి? అయ్యో, అడుపు చూపింది? ఏయ్, ఏంటి? ఏయ్, ముందు రా, అయ్యో, అడుపు చూపింది. అయ్యో, ఏంటి అగ్ని పరీక్ష? ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే ఆ. నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుసా వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. అదే. ఉండు, నాకు చెప్తాను. బొమ్మ పడింది. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు. ఆ. ఈ బొరుసు గారిని నేను తీసుకెళ్తా. ఈడేంటి పవన్ కొంచెం తలగైపోయినాడు. వాడి సంగతి నీకు తెలదు. ఆ. వన్స్ అపాన్ ఏ టైం ఆ? అదే వాడు ఫ్లాష్ బ్యాక్. ఆ. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ. పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోలేదని ఉతుకుతో పిండుతో ఆరేస్తున్నాడు. ఏ టైప్ అయినదంటావేంట్రా? ఆ. ఇప్పుడు బొమ్మ పడింది కదా ఆ. ఆ పిల్లగాడికి వచ్చేసింది. అయ్య బాబాయ్ ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ ఆ. మీరేం కంగారు పడకండి. ఆ. పగలంతా ఊరికి ఆ. తిరిగి ఆ. సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్పచెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంట వేటే బాలే వాడు సార్ మీకే తెలుసు. బాగా చెప్పారు బాగా చెప్పారు. మీ అమ్మకండి బాగా మార్క్స్ చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆ? ఆల్ ద బెస్ట్. ఆ? థ్యాంక్ యూ. డబుల్ ది డబుల్ ది. ఆ, ఓకే. అయ్య బాబాయ్ నా బ్యాగ్ అది. నా బ్యాగ్ ఏదో నన్ను అడుగుతావంట. నేను ఏదో తీసుకున్నట్టు. ఆ. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్నతున్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఆ. ఎవరు ఏది పారేసుకున్నా ఆ. భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయే, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టించినారు. ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకలేటే. ఏం దొరుకుతారా బాబు? ఆ. రాము గాని ఒక గైడ్ ఉన్నాడు. ఆ. వాడి దగ్గర ఏం అట్రాక్షన్ ఉందో ఏమో ఆ. అందరూ అక్కడికే పరిగెడతారు. మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే గానీ ఫుడ్ గిట్టదు. ఇంతకే ఎవరా రాము? ఇదిగో కైడు కొన్ని డబ్బులు తీసుకున్నా. ఈ చెత్త జాగాలను చూపిస్తావైతే ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? యా. నా కర్మిలా పట్టిందిరా బాబు. ఆ. అదిగో బుర్రా కేవ్స్. మొర్రాకి ఆ. నాకేంటి అవ్వలేదే. నీకు ఎలా చూస్తే అలా కనపడుతురా బాబు. ఆ. ఇలా తిరుగు. ఆ? ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో ఆ. కానీ చాలా దూరంలో ఉన్నాయే. ఆ. ఆ బుర్రా కేవ్స్ గురించి ఆ. వాడి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఆ. ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. I see. 18వ శతాబ్దంలో ఆ. రైలు మార్గం వేస్తున్నప్పుడు ఆ. విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. ఆ కనిపట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ. ఆ చెట్టుకు బోల్డన్ని కొమ్మలు ఉన్నాయి. ఆహా. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ. ఆ కాకే ఆ. ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి ఆ. కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ. చెప్పు చెప్పు. చెప్తా ఉండు. ఆ. ఆ కాకి ఆ. ఒక ముక్కు ఉండును, ఓహో. 2 కళ్ళు ఉండును, ఆ. 2 చెవులు ఉండును, ఆ. 2 కాళ్ళు ఉండును, ఆ. 2 రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. ఇదిగా కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే. నేను ఫేస్ అని చెప్పాలా? యా. ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పినావు. అంతైనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గాని ఆ. దా, రారా. పద, నాన్న రాడి. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. ఆ. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షాలు కురిసి ఓహో. భూమిలో నుంచి పెళ్ళుబికి ఆ. ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. అది వీటిని చూస్తే ఆ. ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఆ. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి ఆ. కాకులు పాలు ఇచ్చును. ఏంటి కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చే. ఓ బ్రహ్మాండం తాగొచ్చు. ఇదిగా అయితే నాకు కాపీ ఇప్పించు. చెప్తా. కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫ్ ఆ. బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఉంటే ఇంకా చెప్తున్నదే. అది కాదు కదా, అటు చూడు. ఆడెందుకలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ విగ్రహాలకి ఏదో నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ ఆగరాలే. అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. అయ్యి బాబాయ్ ఏ టైపులో నాకు కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇది పడిపోలేదేంటి? నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటిదే? నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. ఆ. ఇదిగో, ఈ పండు తిను. రారా, పద. చెప్తాగా నీ సబ్జెక్ట్. ఇదిగో గైడు ఎక్కడ తీసుకొచ్చినావు అయితే? ఏంటిది? ఇది మ్యూజియం రా బాబు. అయితే ఇక్కడ ఏంటుంటాయి అయితే? నీలాంటి వింత వింత వస్తువులు ఉంటారా? ఆ? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే ఆ. ఈ అరకులో నివసించే గిరిజనులు ఆ. గిరిజనులు వాడుకునే వస్తువులు వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. అంత ఇంకైతే ఉంటాయా? ఇంకా చాలా వింత వస్తువులు ఉంటారా? అవేంటి చూపు. ఒక కాకి ఉండును. ఆ. ఆ కాకి 2 రెక్కలు ఉండును. ఆ కాకి 4 కాళ్ళు ఉండును. అది గాల్లో ఎగురుతుండును. అయ్యి బాబారే ఎక్కడ తీసుకొచ్చలే కాకొచ్చే పొడి చెత్తలే అయితే నేను లేకపోతున్నాను. ఇంతకీ నా వైపు ఎక్కడా? ఆ? నా వైపు ఎక్కడా? అదిగో. ఆ? ఆ.
ఇదిగో గైడు నా కోపం వచ్చేస్తున్నది మన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా నీ పర్సనాలిటీ ప్రతీకారం తెచ్చుకుంటావా ఎలా తెచ్చుకుంటావరా వెరీ సింపుల్ ఎలాగా? వాళ్ళ బాటిల్ లాగా మనకు బాటిల్ ఆ. వాళ్ళ పుల్ల లాగా మనకి 2 పుల్లలు ఒకే బాటిల్ లో 2 పుల్లలు వేసుకుని నువ్వు నేను తాగేద్దామే నీకు నేను ఎలా కనపడుతున్నాను రా మన ఇద్దరం లవర్స్ లాగా ఒకే బాటిలో 2 పుల్లలు పెట్టుకుని తాగాల అవును ఎలా కనపడుతున్నా? తాగలరా? తాగలరా? ఇదిగో గైడు ఇదే బాగలేదు నా నిర్మల సెలపెట్టి నువ్వు ఇచ్చేస్తావేంటి దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు నాకు సబ్జెక్ట్ లో పడవేంటి అదిరిపోయి సబ్జెక్ట్ ఉంది ఏంట్రా అది ఆ, అనగనగా ఒక కాకి దానికి 2 రెక్కలు ఉండును 4 కాళ్ళు ఉండును గాలిలో ఎదురును కాకి పాలు ఇచ్చును కాకి పాలు కాపీ తాగవచ్చును అస్సలు బాగోలేదు ఆపండి ఆ నీ బాలేకపోతే నాకైతే మధ్యలో నీ ఆనందం అయితే ఆనందపట్టు మరి ఆ? పక్కనే అందమైన అమ్మాయి ఉంది ఒరే ఇలా వదిలేసి ఉంటే నీ పెళ్ళం పరుగు పోతురా పోతే పని దాని పరుగు పోతే నాకైతే నచ్చం సరే గాని వాళ్ళ వదిలేసి మన కాకి చెప్తున్నాం పద అయ్యి బాబా మళ్ళీ కాదు కదా నా ఫ్యామిలీ వెళ్ళగొట్టి కాక చెప్పాలంటావా ఆ. ఇలా లాభలేదు నా తగాక చూపిస్తా అదే అలాగా? అలాగే. ఆ. అలాగే అతన్ని అతని భార్యని విడదీస్తారా గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి కానీ ఇలా పట్టి పీడించకూడదు ఏమండి మీ భార్యను తీసి మీరు లోపలికి థ్యాంక్స్ వెళ్ళండి. అండి బాగా చెప్పారు అవును చాలా బాగా చెప్పారు మీ దయ వల్ల నా ఫ్యామిలీ నాకు దక్కింది వైపు పద ఇదిగో రాము నువ్వు గైడు మేము గైడు నీ చూలు మా చూపిస్తావేంటి తప్పు చేసి తేరి. పైగా పోజ్ ఒకట మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేచురల్ గా నరికి పారేస్తా అమ్మో! ఏం చేస్తాను నరికేతాం ఆ, ఉతుకు 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 పిండు పిండు అవుతుకు అప్పిండు ఇలా గాల్లో బట్టలు ఉతుకుతావేనా వాడిని ఏమైనా చేయగలవరా మనం మంచి సమయం చూసి ఆ. రాముగానే ఉతికేద్దాం చెప్తా